పోలీస్ స్టేషన్ పరిధిలో డీఎస్పీ శ్రీనాథ్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గూడిపల్లి మండలంలో అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారని డీఎస్పీ శ్రీనాథ్ వెల్లడించారు. గూడిపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీనాథ్ మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో బీసానత్తం వద్ద కారులో కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పోలీసులను చూసి ఇద్దరు పారిపోయారన్నారు. కుప్పం రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించామని తెలిపారు. కర్ణాటక నుండి తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరుకు అక్రమంగా కారులో మద్యం తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. సుమారు 1 లక్ష రూపాయల విలువ చేసే మద్యంను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీనాథ్ తెలిపారు. కేసులో ప్రతిభ కనపర్చిన పోలీసులను డీఎస్పీ శ్రీనాథ్ అభినందించారు. అందరికీ నమస్కారం. మా చిత్తూరు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎంసీసీ కూడా వచ్చిన తర్వాత కుప్పం కాన్స్టిట్యూన్సీలో మొత్తము 4 ఎస్ఎస్టీ చెక్ పోస్టులు నిర్వహిస్తున్నాము. దీంట్లో భాగంగా గుడిపల్లి పిఎస్ఎంస్లో మన గుడిపల్లి నుంచి కేజీఎఫ్ఎల్ఏ రోడ్లో విశానాథం దగ్గర ఒక ఎస్ఎస్టీ టీం చెక్ పోస్ట్ రన్ అవుతూ ఉంది. మనకు 17వ తారీఖు సాయంత్రం 6:30 సమయంలో చెక్ పోస్ట్లో ఆర్ఐ గారు మరి పోలీస్ సిబ్బంది వాళ్ళు చెక్ పోస్ట్ డ్యూటీస్ చేస్తుండగా ఒక హుండై శాంట్రో కారు వీళ్ళు చూసి అక్కడ పక్కన పెట్టేసి దాంట్లో ఉన్న ఇద్దరు పారిపోవడం జరిగింది. తర్వాత ఆర్ఐ గారు ఆ వెహికల్ అంతా చెక్ చేయగా దాంట్లో కర్ణాటకకు సంబంధించిన మద్యము మొత్తము 35 బాక్సులకు సంబంధించిన మద్యము వర్త్ 1,06,075 రూపాయలకు సంబంధించింది. ఈ కర్ణాటక మద్యము దొరికింది. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద మనము గుడిపల్లి ఎస్ఐ గారు క్రైమ్ నంబర్ 41/2024 కింద ఎన్డీపీఎల్ కేసు కట్టడం జరిగింది. దీంట్లో ఎవరైతే పారిపోయారో దాంట్లో పోలీసు వారు ఒక అతన్ని కార్తిక్ అని అనుమానిస్తూ కార్తిక్ అని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దీనికోసం సెపరేట్గా మన కుప్పం రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో ఒక 2 టీమ్స్ రిక్రూట్ చేసి వీరిని ఎట్టి పరిస్థితులను తొందరగా పట్టుకోవాలని చెప్పేసి రెయిన్బోలు టీమ్స్ తిరిగాయన్నమాట. నిన్న మనకు 19వ తారీఖు ఈరోజు 19వ తారీఖు కుప్పం రైల్వే స్టేషన్ దగ్గర 3 మంది అనుమానంగా ఉన్న వాళ్ళని మన గుడిపల్లి ఎస్ఐ గారు సిఐ గారి ఆధ్వర్యంలో వీళ్ళు పట్టుకుంటే అక్కడ కార్తిక్ దొరికాడు. కార్తిక్తో పాటు మరో ఇద్దరు కూడా వాళ్ళ పేర్లు మురళి అండ్ వెంకటేష్ వీళ్ళ ముగ్గురిని ఇవాళ అరెస్ట్ చూపించడం జరిగింది. సో వీళ్ళు జనరల్గా ఏంటంటే కర్ణాటకలో మద్యం తక్కువ దొరుకుతుందని చెప్పేసి అక్కడి నుంచి ఒక పాతవాడిన వెహికల్ని హైర్ చేసుకొని మన తిరుపతి డిస్ట్రిక్ట్ తమిళనాడు తిరుపతిలోకి వెళ్ళి అక్కడ అధిక మొత్తంలో అధిక రేట్స్కి ఈ మద్యం అక్కడ బెడ్ షాప్స్కి సరఫరా చేస్తూ లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో వీళ్ళు చేశారు. దీంట్లో మెయిన్ అక్యూజ్డ్గా ఉన్న ఎవరు కార్తిక్ మనకు ఇంతకు ముందు కూడా గుడిపల్లి స్టేషన్లో 2 కేసులు కట్టి ఉంచాము. ఇది 3వ కేసు అతని మీద షీట్ కూడా ప్రపోజ్ చేయమని చెప్పి గుడిపల్లి ఎస్ఐ గారికి మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అండ్ కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో వెంకటేష్ అలియాస్ దామోదర్ అతన్ని కూడా అతని మీద ఏమైనా 5 కేసులు ఉన్నాయో లేదో తిరుపతి వాళ్ళ దగ్గర నుంచి కూడా డేటా తీసుకొని తగు చర్యలతో ఫ్రంట్ స్టెప్స్ వేస్తాము. సో అందుకే ఇది మన ఎంసీసీ కూడా వచ్చిన తర్వాత కుప్పం కాన్స్టిట్యూన్సీలో మేజర్ క్యాచ్ అనమాట. గుడిపల్లి ఎస్ఐ గారికి మన కుప్పం రూరల్ సిఐ గారు వాళ్ళ టీం మెంబర్స్ అందరికీ నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ వీరికి స్పెషల్ రివార్డ్స్ కోసం ఎస్పీ గారికి ప్రపోజల్స్ పంపడం జరిగింది. థ్యాంక్ యూ.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.